హాయ్ హలో నమస్తే. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈడీ కేసులో అండ్ సిబిఐ కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తానికి ఈ రెండు సిబిఐ అండ్ ఈడీ కేసుల్లో బెయిల్ రావడంతో మనీష్ సిసోడియా బయటికి రాబోతున్నారు. సో ఇప్పటికే ఈ కేసులో ఆ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లోనే ఉన్నారు. అండ్ ఈ కేసులో టోటల్ ఈ ఎపిసోడ్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళందరితో పాటుగా ఈ కేసులో క్వీన్ పిన్ అండ్ కింగ్ పిన్గా ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్ పైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతున్నది. సో ఆమె కూడా బయటికి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ సిసోడియాకి బెయిల్ వచ్చిన తర్వాత అన్నది. సో అవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసే ముందు మనీష్ సిసోడియా కేసు గురించి మనం మాట్లాడుకుంటే, ఆయన విషయం మనం మాట్లాడుకుంటే, ఆఫ్టర్ 17 months 17 నెలల తర్వాత జైలు జీవితం తర్వాత మనీష్ సిసోడియా బయటకు వస్తున్నారు. రెండు ఈడీ అండ్ సిబిఐ ఈ మనీ లాండరింగ్కి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీలో తీసుకున్న ఆ పాలసీ డెసిషన్, దాని ద్వారా వీళ్ళు మనీ లాండరింగ్కి పాల్పడ్డారన్న ఈడీ అండ్ సిబిఐ అభియోగాల నేపథ్యంలో ఆయన దాదాపు 17 నెలల జైలు జీవితాన్ని అనుభవించారు. ఇప్పుడు బయటకు వచ్చారు. సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఈడీ అండ్ సిబిఐ చాలా తీవ్రంగా ఆర్గ్యూ చేశాయి. సో ఈయనకి బెయిల్ ఇవ్వద్దు, బయట ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కేసు విచారణ ఇంకా ఉంది అని. సో సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గానే రెస్పాండ్ అయింది. ఒక దశలో కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్టున్నది. ఇది బెయిల్ అన్నది జైలు కాదు, ఇది ఖచ్చితంగా రూల్. ఇది మరి మీరు విచారణని చేయొచ్చు, ఒకవేళ వాళ్ళు తప్పు చేసినట్టయితే మీరు ప్రాసిక్యూషన్లో దాంట్లో మీరు విచారణ చేసి మళ్ళీ నిరూపించవచ్చు. కానీ బెయిల్ అన్నది సో హక్కు, ఇది రూల్ అని కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి, ఈ స్కామ్ జరగలేదా అంటే 100కి 100%, 1000% ఇది స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్వాల్వ్ అయింది, కల్వకుంట్ల కవిత ఇన్వాల్వ్ అయింది, వీళ్ళకి సంబంధించిన బినామీలు, ఈ గ్యాంగ్, ఈ మాఫియా అంతా ఇన్వాల్వ్ అయింది, అందులో ఏం డౌట్ లేదు. సో కానీ ఇక్కడ బెయిల్ విషయానికి వచ్చేసరికి సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఎన్ని రోజులు జైల్లో పెడతారన్న ఒక అభిప్రాయాన్ని కోర్టు వ్యక్తం చేసింది, కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. అండ్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక 4 కండిషన్స్ మనీష్ సిసోడియాకు పెట్టడం జరిగింది. సో ఆ 4 కండిషన్స్ ఏంటన్నది కూడా మనం చూద్దాం. సో ఈ 4 కండిషన్స్తో ఆయన బయటికి రాబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కూడా లోపలే ఉన్నారు. ఆయనకు కూడా ఈడీ కేసులో బెయిల్ వచ్చిందా, కానీ సిబిఐ కేసులో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది. సో ఒక కేసులో బెయిల్ వచ్చినా సిబిఐ కేసులో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది కాబట్టి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ కేసులో కూడా ఆయనకు బెయిల్ వస్తే బయటకు వస్తారు. ఇక కవిత విషయానికి వస్తే, కవితకి ఈడీ అండ్ సిబిఐ రెండింటిలో బెయిల్ రావాల్సి ఉన్నది. ఇప్పటికే కవిత విషయంలో బెయిల్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, సిసోడియా బయటికి రాబోతున్న ఈ సందర్భంలో అంటే, చాలామంది ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వీటన్నింటిని బట్టి చూస్తే మరికొద్ది రోజుల్లో 1 or 2 monthsలో కవిత కూడా బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సో అంత సమయం కూడా పట్టకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ లోయర్ కోర్టులో, మొన్న రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ డిఫాల్ట్ పిటిషన్ ఒకటి కవిత తరపు అడ్వకేట్స్ దాఖలు చేశారు. ఈ డిఫాల్ట్ పిటిషన్ అంటే ఏంటంటే, ఒకవేళ ఛార్జ్షీట్ కనుక అనుకున్న సమయానికి కనుక ఫైల్ చేయకపోతే, ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో, ఎవరైతే పిటిషనర్ దారు ఉన్నారో, జైల్లో ఉన్నారో, వాళ్ళు ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం డిఫాల్ట్ బెయిల్ అంటాం, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ అంటాం. సో ఈ ఛార్జ్షీట్ అనేది తప్పుల తడకగా ఉంది, సరిగ్గా ఈ ఛార్జ్షీట్ లేదు అని కవిత అడ్వకేట్స్ ఈ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అంతకు ముందు రోజు, ఆ తర్వాత సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది బెయిల్కి సంబంధించిన దాని విషయంలో అండ్ మనీష్ సిసోడియా కేసు విషయంలో. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, సుప్రీంకోర్టులో మనకి ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది, గట్టిగా ఆర్గ్యూ చేస్తే కొన్ని విషయాలు అంటే ఇప్పుడు కోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అని భావించి వాళ్ళు ఈ డిఫాల్ట్ పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మరి సుప్రీంకోర్టు మనీష్ సిసోడియా కేసులో ఈ రకంగా స్పందించింది కాబట్టి కవిత కేసులో మరి ఆ రకంగా స్పందిస్తుందా కోర్టు ఎట్లా అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి. సో ఒక్కసారి ఈ కేసులో మనం ప్రధానంగా చూసుకుంటే, ఇవాళ వార్తలు కూడా అన్ని వెబ్సైట్స్లో ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తున్నది. నేడు సుప్రీంకోర్టులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పైన తీర్పు వెలువడింది. సిసోడియాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో 17 నెలల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని సిసోడియాను సుప్రీం ఆదేశించింది.
సిబిఐ, ఈడీ కేసులను విడివిడిగా సుప్రీం విచారించింది. విచారణ పూర్తయిన అనంతరం కొద్ది రోజుల క్రితం తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ వెలువరించింది. ఈ క్రమంలోనే 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా బయటకు రాబోతున్నారు. 17 months అంటే ఆల్మోస్ట్ దగ్గర 1.5 years నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ మద్యం విధానం కేసులో బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సైతం బెయిల్ మంజూరు కావడంతో ఆప్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్కి ఒక దాంట్లోనే బెయిల్ వచ్చింది, ఈడీఆర్, సిబిఐ. ఇంకొక దాంట్లో బెయిల్ ఇంకా పెండింగ్లోనే ఉంది కాబట్టి ఆయన జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఈయనకి సిసోడియాకి రెండింట్లో వచ్చింది. అవినీతి, మనీ లాండరింగ్ కేసుల్లో సిసోడియాకు బెయిల్ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలా కాదు అని జైల్లో ఉంచాలి అనుకుంటే ఆ వ్యక్తి హక్కులు హరించడమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బెయిల్కి అప్లికేషన్ పెట్టుకోవడం, బెయిల్ పొందడం వారి హక్కు అని ధర్మాసనం పేర్కొన్నది. సో బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దా, కండిషన్స్ ఏంటి, విచారణ ఎంతవరకు వచ్చిందన్నది కోర్టు డిసైడ్ చేసి బెయిల్ ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్తుంది అక్కడ ఇరువురి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత. కానీ పోలీసులు కానీ విచారణ సంస్థలు కానీ ఇక వీళ్ళని జైల్లోనే పెట్టాలి అని అనుకోవడం, బెయిల్ రాకుండా ప్రతి సందర్భంలో చేయడం అన్నది కరెక్ట్ కాదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళేమో తప్పు చేయలేదా అంటే 100% అక్కడ తప్పు కనిపిస్తున్నది వీళ్ళు వ్యవహరించిన తీరు. ఎందుకంటే పాలసీనే అక్కడ ఇంప్లిమెంట్ అయింది. ఆ పాలసీ ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల అక్కడ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి చాలా తీవ్రమైన నష్టం కూడా వాటిల్లింది. ఇవన్నీ లెక్కలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దు అని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలు అన్నింటినీ ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణ ఆలస్యం కావడానికి సిసోడియా కూడా కారణమన్న ట్రయల్ కోర్టు ఆదేశాలు సైతం పక్కన పెట్టింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలను కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు అని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్ వేగంగా జరిగేందుకు సిసోడియా సహకరించాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. సిసోడియా బెయిల్ను ఈడీ, సిబిఐ వ్యతిరేకించాయి. సిసోడియా విచారణకు సహకరించట్లేదని, జాప్యం చేస్తున్నారని, అనవసరపు పత్రాలు తనిఖీ చేయాలని కోరుతున్నారని సుప్రీంకోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలిపారు. సిసోడియాకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, బెయిల్ ఇవ్వొద్దని సుప్రీంకోర్టును దర్యాప్తు సంస్థలు కోరాయి. గతేడాది అక్టోబర్ నుంచి తనపై ఉన్న కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును సిసోడియా కోరారు. మొత్తానికి ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. సో ఏమేమి షరతులు పెట్టిరంటే మనకు కనిపిస్తున్న 4 కండిషన్స్. ద సుప్రీం కోర్ట్ హ్యాస్ సెట్ కండిషన్స్ ఫర్ మనీష్ సిసోడియాస్ బెయిల్. హీ మస్ట్ ఏం చేయాలైనా ఫర్నిష్ ఏ బెయిల్ బాండ్ 10 lakh విత్ 2 షూరిటీస్. 10 లక్షల 2 షూరిటీలు అంటే 2 పూచీకత్తులు 10 లక్షల కింద అక్కడ కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఆయన బయటకు వస్తాడు. ఫస్ట్ వన్. రెండోది సరెండర్ ఈజ్ పాస్పోర్ట్ టు ద పోలీస్ స్టేషన్. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన పాస్పోర్ట్ని సరెండర్ చేయాలి. ఆయన ఎక్కడ వెళ్ళడానికి వీల్లేదు, ఢిల్లీని విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళాలంటే మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసుకొని పర్మిషన్ తీసుకోవాల్సిందే. రిపోర్ట్ టు ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ట్వైస్ ఎ వీక్ ఆన్ మండేస్ అండ్ థర్స్డేస్. ప్రతి వారం సోమవారం రోజున, గురువారం రోజున వెళ్ళి పోలీస్ స్టేషన్కి విధిగా అక్కడ సైన్ చేసి అక్కడ ఆఫీసర్ని కలిసి రావాలి. పోలీస్ని ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేస్తున్నారో ఆఫీసర్ని కలిసి రావాలా. రిఫ్రైన్ ఫ్రమ్ అటెంప్టింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ విట్నెస్ ఆర్ ట్యాంపర్ విత్ ఎవిడెన్స్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఎవిడెన్స్ని తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడం ఇట్లాంటివి ఎక్కడ కూడా చేయకూడదు. సో ఈ 4 కండిషన్స్తో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఈ 4 కండిషన్స్ని కనుక ఉల్లంఘిస్తే మళ్ళీ పోలీసులు కోర్టుకు వెళ్ళి ఆయన బెయిల్ని తిరస్కరించమని కూడా పిటిషన్ వేయొచ్చు. చాలా సందర్భాల్లో ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో మొత్తానికైతే ఆయన బయటకు వచ్చిండు. ద కోర్ట్ రిజెక్టెడ్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ రిక్వెస్ట్ టు ఇంపోజ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ మనీష్ సిసోడియాస్ యాక్సెస్ టు ద సెక్రటేరియట్ ఆర్ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. సో కోర్టు రిజెక్ట్ చేసింది. ఈడీ ఏమన్నదంటే ఆయన్ని ఇది ప్రభుత్వ పాలనకు సంబంధించి రిస్ట్రిక్షన్స్ అడిగింది ఆయన్ని. మనీష్ సిసోడియాని ఆయన సెక్రటేరియట్ కానీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్లకుండా అంటే కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. సిమిలర్ టు ద కండిషన్స్ ప్రీవియస్లీ సెట్ ఫర్ అరవింద్ కేజ్రీవాల్ వైల్ గ్రాంటింగ్ బెయిల్. సో ఈడీ కోరిన దానికి కోర్టు ఓకే చెప్పలే. ద సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ ఇట్ వుడ్ బి అన్జస్ట్ టు ఫోర్స్ మనీష్ సిసోడియా టు సీక్ బెయిల్ ఫ్రమ్ లోయర్ కోర్ట్స్. ద కోర్ట్ స్ట్రెస్డ్ దట్ బెయిల్ షుడ్ బి ద రూల్, నాట్ జైల్. సో ఈ పాయింట్ని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ పక్కన పెడితే, సరే మనీష్ సిసోడియా వచ్చిండా రాలేదా పక్కన పెడితే, కవిత వచ్చే అవకాశం ఉందా, మరి సిసోడియాకి బెయిల్ వచ్చింది కదా అన్నది చాలామంది చెప్తున్నమాట.
ఒకసారి అడ్వకేట్ ఒపీనియన్ తీసుకుందాం. శరత్ గారికి అండ్ అరుణ్ కుమార్ గారికి ఇట్లా ఒకరిద్దరికి కాల్ చేసి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నేను అప్పుడు సుప్రీంకోర్టులో హియరింగ్ లో ఉండి అది అయిన తర్వాత నీకు అది వార్తా అనుకున్నా. సార్ మీరు ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నా, మీరు మీ ఫోన్ తీసుకున్నా, నేను తీసుకుంటారా? నేను ఆల్రెడీ మీరు లైన్ లో ఉన్నారు. రైట్, ఓకే. ఏం జరుగుతుంది సార్, ఇప్పుడు సిసోడియాకి బెయిల్ వచ్చింది, అదొక భాగం అయితే కవితకి ఎప్పుడు వస్తుంది అన్న దాంట్లో అందరికీ ఆసక్తి ఉంటుంది ఖచ్చితంగా. సో అవకాశాలు అతి త్వరితగతిన వస్తుంది. జస్ట్ విత్ ఇన్ 1 week or 10 days లో వస్తుంది. అంటే ఒకవేళ మనోజ్ సిసోడియా ప్రిన్సిపల్ ని కనుక అడాప్ట్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఇది తడి ఆరక ముందే కవిత బెయిల్ అప్లికేషన్ వస్తుంది. గత వారంలో మీరు నన్ను అడిగినప్పుడు చెప్పినాను, మనోజ్ సిసోడియా కేసులో కూడా తప్పకుండా బెయిల్ వస్తుంది. అవును, తదనంతరం కవిత బెయిల్ కు అప్లై చేస్తుంది అని చెప్పినాను మీకు. అవునవును. అయితే ఈ రెండు విషయాలు అంటే జనరల్ గా ఎట్లుంటుందంటే, కోర్టులో రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లకి కోర్టు వ్యవస్థ మీద ఒక అవగాహన ఉంటది. అయితే ఇట్లా జరుగుతుంది అని ఒక ఇదమిద్దంగా ఒక హేతుబద్ధంగా చెప్పే అవకాశాలు ఉంటది అనమాట. ఆ ప్రాక్టీస్ అనుభవంతోనే నేను మీకు చెప్పినాను ఈ రకంగా జరుగుతుందని. ఇది ఆ రకంగానే జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు 2 విషయాలను నిర్ధారించింది. ఒకటి ఏంటిది అంటే, లిక్కర్ కేసు లోపల దాదాపు 1,00,000 వరకు డిజిటల్ పేపర్స్ ఉన్నాయి. తర్వాత ఒక 10 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. చాలా మందిని ఆల్రెడీ ఎగ్జామిన్ చేశారు. సిసోడియా విషయం లోపల ఏదైతే ఎంక్వైరీని మేము July 31st కు కంప్లీట్ చేస్తానన్నారో ఆ మాటకు ఈడీ కట్టుబడి లేదు. కాబట్టి ఒక నిందితుడిని ఒక అన్ఎండింగ్ పీరియడ్ కి అంటే పూర్తిగా కంటిన్యూస్ గా జైల్లో ఉంచడం అనేది Article 21 యొక్క వయలేషన్. కాబట్టి అతన్ని ఉంచడానికి ప్రబలమైన కారణాలు ఏవి లేవు. తర్వాత ఏదైతే మనోజ్ సిసోడియా అనే ట్రయల్ స్టార్ట్ కాకుండా చేసినాడు, చాలా అప్లికేషన్స్ వేసినాడు, లేకపోతే అక్యూజ్డ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అప్లికేషన్స్ వేస్తూ డిశ్చార్జ్ అప్లికేషన్లు ఇతరత్ర చేసినారు అన్నటువంటి వాదనని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఈవెన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా మీరు ఇంకో ఛార్జ్ షీట్ వేస్తా అని అన్నారు. ఒక పక్క మీరు పుంఖాలుగా ఛార్జ్ షీట్లు వేస్తూ పోతుంటే ట్రయల్ కోర్టు ఎన్నడూ ఛార్జ్ ఫ్రేమ్ చేస్తుంది, ఎన్నడూ ట్రయల్ బిగిన్ చేస్తుంది. ఈ మీ వాదన అసంబద్ధంగా ఉంది అని చెప్పేసి అతన్ని ఇంకా జైల్లో ఉంచడం తప్పు అన్న మాట మాట్లాడినారు. సో ఆ కారణాల వల్ల 10 లక్షలతోని 2 పూచికత్తులతోని ఒక షూరిటీలు ఇవ్వాలా. తర్వాత ప్రతి సోమవారం గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల లోపల అతను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ తో కలవాలా, అతని దగ్గర సిగ్నేచర్ పెట్టాలా. తర్వాత ఇన్వెస్టిగేషన్ తో ఏ రకంగా ఇంటర్ఫియర్ కావద్దు. తర్వాత పాస్పోర్ట్ సరెండర్ చేయాలా. తర్వాత ఈ ఎస్విఎస్ రాజు ఒక రిక్వెస్ట్ చేసినాడు, ఏమని, కేజ్రీవాల్ లో ఏదైతే నిబంధన పెట్టినారో అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి ఆఫీస్ కు పోకుండా అఫీషియల్ గా తన విధులను నిర్వర్తించకుండా ప్రతిబంధకం పెట్టండి అన్నారు. అంటే జస్టిస్ గవాయ్ అన్నాడు, నో సారీ, అట్లాంటి పనులు మేము ఏం చెయ్యము అని అని చెప్పేసి, అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఆ రకమైన దాంతో మేము ఏకీభవించట్లేదు అన్నారు. సో ఇవే సూత్రాలు కవితకు కూడా వర్తిస్తాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ద్వారా కవిత ఢిల్లీ హైకోర్టులో వేసినా ఇదే సూత్రం ప్రకారంగా బెయిల్ రావాలా, లేదు కిట్ కోర్టులో వేసినా గానీ ఇదే న్యాయ సూత్రాలను బేస్ చేసుకొని కవితకు బెయిల్ రావాల్సిన అవసరం ఉంటది. అయితే ఇప్పుడు మనోజ్ సిసోడియా ఎందుకు డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వచ్చినాడంటే, గతంలో అతను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ట్రయల్ కనుక కంప్లీట్ కాకపోతే, లేదా 31st July వరకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకపోయినా యూ కెన్ రివైవ్ యువర్ బెయిల్ అప్లికేషన్ అని అన్నారు. అంటే మీరు మళ్ళా మీ బెయిల్ అప్లికేషన్ పునరుద్ధరించుకోవచ్చు అన్నారు. ఆల్రెడీ సిసోడియా విషయంలో కింది కోర్టు తర్వాత ఢిల్లీ హైకోర్టు ఒక నిర్ణయం ప్రకటించింది కాబట్టి మళ్ళీ ఇతన్ని కింది కోర్టుకు పొమ్మని అనడము అంటే ఈ స్నేక్స్ అండ్ లాడర్స్ అంటే నిచ్చెన మీద ఎక్కిపోయిన వ్యక్తిని పెద్దపాము ముంగినట్టుగా అవుతుంది. ఆ రకంగా గేమ్స్ ఆడకూడదు ఒక వ్యక్తి స్వేచ్ఛ విషయంలో అని చెప్పేసి చెప్పినారు. సో కవిత విషయంలో కూడా బెయిల్ కి ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు వాళ్ళు వచ్చిన దాఖలాలు లేవు కాబట్టి వాళ్ళు ఢిల్లీ హైకోర్టునే మూవ్ అవుతారని అనుకుంటున్నాను. మొన్న వాళ్ళు డిఫాల్ట్ పిటిషన్ ని బ్యాక్ తీసుకున్నది కూడా ఇందులో భాగమేనేమో. ఇందులో భాగమే. ఇట్లా జరుగుతుందని నేను మీకు ఆ రోజే చెప్పినాను, ఈ రకంగా చేస్తారు వాళ్ళు, అందుకే వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చేటనాడికి అది కనుక పెండింగ్ లో ఉంటే వాళ్ళు సుప్రీంకోర్టును కానీ ఢిల్లీ హైకోర్టును కానీ పోయే అవకాశం ఉండదు. ఇప్పుడు వాళ్ళు కింది కోర్టులో కూడా డైరెక్ట్ గా బెయిల్ అప్లై చేసుకున్నా గానీ సుప్రీంకోర్టు ఏదైతే ఈ తీర్పు ఇచ్చిందో ఈ ఆధారంతోనే వాళ్ళకి బెయిల్ ఇవ్వాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు కింది కోర్టుకు ఉంటుంది. అంటే ఇప్పుడు కేసు ఒకటే అయినప్పటికీ క్యారెక్టర్స్ డిఫరెంట్ కదా.
కరెక్టే. ఇప్పుడు మనోజ్ సిసోడియాతో పోలిస్తే అతను పాలసీ మేకింగ్ లో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి. అవును. కవిత ఓన్లీ కొంతమంది ట్రేడర్లకు మాత్రమే సాయం చేసింది. షీఈ్ ఓన్లీ అన్ ఎబెటర్, అంటే ఒక నేరం జరగడానికి ప్రోద్బలం చేసింది. సో కంపేర్ టు కేజ్రీవాల్ అండ్ సిసోడియాతో పోల్చినప్పుడు అంటే క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆమె రూల్ గురించి కొద్దిగా తక్కువగానే భావిస్తుంది. తర్వాత రెండోది, వాళ్ళెట్లా ప్రజాప్రతినిధులు, ఈమె కూడా ప్రజాప్రతినిధి, ఈమె కూడా ప్రజల పట్ల కొంత విద్యుత్ ధర్మం ఉంటది. తర్వాత ఈమె మహిళ, ఈమెకు అధికార పగ్గాలంటూ ఏమి లేవు. అంటే ఢిల్లీలో జరిగేటువంటి లిక్కర్ స్కామ్ మీద జరిగే ఇన్వెస్టిగేషన్ ని ప్రభావితం చేసేటువంటి అధికార హోదా ఈమెకి ఏది లేదు కాబట్టి ఈమె ఇంకా కొంత సాఫ్ట్ లైన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో నాకు తెలిసి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో వేయాలా లేకపోతే హైకోర్టులో వేయాలా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. వాళ్ళు ఎక్కడ వేసినా గానీ ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన తీర్పు ప్రకారంగా బెయిల్ వస్తుంది. అంటే ఎట్లయినా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ ఇదంతా కథా వ్యవహారం మళ్ళీ నెల అయితే మినిమం ఉండదు. ఇప్పుడు ఈ తీర్పే చాలా సుదీర్ఘంగా ఉంది కాబట్టి ఈ తీర్పులోని కొన్ని అంశాలను పొందుపరుస్తారు, చూపెడతారు. ఇప్పుడు జిల్లా కోర్టు అయినా, హౌస్ అవెన్యూ కోర్టు అయినా, ఢిల్లీ హైకోర్టు అయినా గానీ ఈ తీర్పుని చదువుతుంది కదా. ఒకసారి సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పటిలోపల లిక్కర్ స్కామ్ కేసు లోపల ట్రయల్ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు అని ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాత మీరు సుప్రీంకోర్టు చెప్పింది తప్పు, మా దృష్టిలో అన్ని సాధ్యమవుతాయి అని చెప్పి కింది కోర్టులు అనవు. అట్లా అనడం తప్పు. రెండోది ఏం చెప్పిందంటే పదే బెయిల్ అప్లికేషన్లను డిస్మిస్ చేయడము, తర్వాత ఒక వ్యక్తిని కంటిన్యూస్ గా ఎండ్లెస్ పీరియడ్ కి జైల్లో ఉంచడం అనేది రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 21 కు విరుద్ధము. ఈ రకమైన ప్రవృత్తి మంచిది కాదు. వ్యక్తి స్వేచ్ఛ పట్ల గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల యొక్క సారాంశాన్ని మీరు సరిగా చదివినట్టు లేదు, లేదా దాన్ని అర్థం చేసుకున్నట్లేదు. పదే బెయిల్ అప్లికేషన్స్ డిస్మిస్ చేస్తున్నారు. ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ ని పెడుతుంది అని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ కామెంట్ చేస్తున్నారు. కాబట్టి ఏ కోణంలో ఆలోచించినా గానీ కవితకు తొందరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ది అడాప్ట్ ప్రాపర్ స్ట్రాటజీ. వాళ్ళు కింది కోర్టుకు పోతే సెకండ్స్ అయిపోతుంది. కాకపోతే మేము కౌంటర్ వేస్తాం, అది వేస్తాం, ఇది వేస్తాం, ఒక 2-3 రోజులు సమయం తీసుకుంటారేమో గంతే తప్ప మొత్తానికి ఒక 1 వీక్ ఆర్ 10 days లో కూడా కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. సో ఇది పరిస్థితి. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళంతా ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా ఫైల్ చేసి ఉన్నారు కాబట్టి కోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా మనం భావించవచ్చు. సో మరి కవితకు బెయిల్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిందే. బట్ ఇవన్నీ పరిణామాలకు కనుక గమనిస్తే కొద్ది రోజులు ఆమె బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత లోయర్ కోర్ట్ ఆర్ హైకోర్ట్ ఆర్ సుప్రీంకోర్ట్, సో ఆమెకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటికీ ఆమె 5 నెలలుగా జైల్లోనే ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.